టీతో 2 బిస్కెట్లు తింటే ఏమవుతుందిలే అని డైలీ తింటున్నారా? ప్రాబ్లం అక్కడనే స్టార్ట్ అవుతుంది. మన ఇండియాలో టీతో పాటు బిస్కెట్ తినడం అనేది కామన్ కాంబినేషన్. మార్నింగ్ టీ, ఈవినింగ్ టీ, ఆఫీస్లో హంగ్రీ అనిపించినప్పుడు ప్యాకెట్ ఓపెన్ చేసి ఒక 2 బిస్కెట్లు తినేద్దామని అనిపిస్తుంది. కానీ ఇక్కడ ఒక పాయింట్ అబ్జర్వ్ చేయాలి. బిస్కెట్స్ టేస్టీగా ఉంటాయి, కన్వీనియంట్, ఇంకా షెల్ఫ్ లైఫ్ కూడా ఎక్కువ. కానీ చాలా బిస్కెట్స్లో రిఫైన్డ్ ఫ్లోర్, యాడెడ్ షుగర్, ఇంకా ఫ్యాట్స్, ఎగ్జాక్ట్ ఇంగ్రీడియంట్స్ బ్రాండ్ బట్టి చేంజ్ అవుతుంది. సో ఇంగ్రీడియంట్స్ లేబుల్ చూడడం అనేది ఇంపార్టెంట్. ప్రాబ్లం ఒక్క బిస్కెట్ తినడం వల్ల కాదు, డైలీ టీతో పాటు 6 to 10 బిస్కెట్స్ అయితే క్యాలరీస్ ఇంకా యాడెడ్ షుగర్ అనేది ఈజీగా అక్యుములేట్ అవుతుంది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారం ఫ్రీ షుగర్స్ మన డైలీ క్యాలరీ ఇంటేక్లో 10% కన్నా తక్కువ తీసుకోండి అని రికమెండ్ చేసింది. ఇంకా 5% కన్నా తక్కువ తీసుకుంటే కూడా అడిషనల్ బెనిఫిట్స్. బిస్కెట్ని న్యూట్రిషన్ బ్రేక్ఫాస్ట్ కింద రీప్లేస్ చేసి ఫ్రూట్స్, హోల్ గ్రెయిన్స్, ఇంకా ప్రోటీన్ లాంటి ఫుడ్స్ని మిస్ అవ్వచ్చు. ఇప్పుడు బిజినెస్ యాంగిల్లో చూసుకుంటే బిస్కెట్స్ చీప్, కన్వీనియంట్, ఇంకా షెల్ఫ్ లైఫ్ ఎక్కువ ఉంటుంది. అందుకే షాప్స్లో ఈజీగా సేల్ అవుతుంది. మన సైడ్ నుంచి ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే చీప్ అండ్ కన్వీనియంట్ ఉన్నాయని చెప్పి అన్లిమిటెడ్గా బిస్కెట్ని కంప్లీట్గా బ్యాన్ చేయాల్సిన అవసరం లేదు. కానీ డైలీ హంగర్ సొల్యూషన్ లాగా కాకుండా అకేషనల్ స్నాక్ లాగా ట్రీట్. ప్యాకెట్ చిన్నదని కాదు, డైలీ హ్యాబిట్ ఎంత పెద్ద ఇష్యూ అవుతుంది అనేది ఇంపార్టెంట్.